మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ పై ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రపంచ చరిత్రలో ఇది అతిపెద్ద సంక్షోభమన్నారు. త్వరలోనే దీనికి పరిష్కారం చూపుతామన్నారు. క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్డేట్తోనే ప్రపంచవ్యాప్తంగా టెక్నికల్ ఇష్యూ రైజ్ అయిందన్నారు. సమస్యను గుర్తించి దీనికి సంబంధించి క్రౌడ్ స్ట్రైక్తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు సత్య నాదెళ్ల. వినియోగదారులకు సాంకేతిక సహాయం అందించి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తాము శ్రమిస్తున్నామన్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఔటేజ్ సమస్యతో 77% విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. అమెరికా, డల్లాస్, చికాగోలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 18 గంటలు ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. దీంతో ఎయిర్పోర్ట్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. కంప్యూటర్లు మొరాయించడంతో సేవలు నిలిచిపోయాయి. ఇక ఈ సమస్యతో దేశవ్యాప్తంగా 200 మందికి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.